అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో ఈరోజు జరుగుతున్న తవ్వకాలు చాలా ఇంపార్టెంట్ కాబోతా ఉన్నాయి. ఈరోజు 9వ నెంబర్ ప్రదేశంలో దాదాపుగా 14 మంది కార్మికులతో అధికారుల బృందం తవ్వకాలు కొనసాగిస్తూ ఉంది. ఈ కేసును విచారిస్తున్నటువంటి సిట్ బృందం డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఎందుకు కీలకం కాబోతుందంటే ఒక 2 కారణాలు. ఒకటి, ఈ 9వ నెంబర్ ప్రదేశంలో చాలా బాడీలు పాతిపెట్టారు అని అక్కడ స్థానికులు మాట్లాడుకోవటం, స్థానికులు అనుమానం వ్యక్తం చేయడం ఒక కారణం అయితే, అక్కడ లోకల్ ఎస్ఐని ఇప్పటికే సిట్టి బృందం తమ అదుపులోకి తీసుకుంది. లోకల్ ఎస్ఐ ఎవరైతే కంప్లైంటర్ ఉన్నారో, ఒక పారిశుధ్యం కార్మికుడు నేనే ఇక్కడ శవాన్ని పాతిపెట్టాను అని కంప్లైంట్ ఇచ్చిన దాని మేరకు ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి పారిశుధ్య కార్మికుడిని అక్కడ లోకల్ ఎస్ఐగా ఉన్నటువంటి మంజునాథ గౌడ బెదిరించారంట. నేను చంపేస్తా, నువ్వెందుకు నీ ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకో అని చెప్పేసి అని బెదిరించాడంట. ఆ బెదిరించాడు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి సిట్టు బృందం ఆ ఎస్ఐని అదుపులో తీసుకుంది. ఒక పోలీస్ ఆఫీసర్ని పోలీసు బృందం అదుపులో తీసుకుంది. కాబట్టి ఇవాళ ఏదో సమాచారం రాబోతుంది అని ఒక అనుమానం, అందులోనూ స్థానికులు వ్యక్తం చేస్తున్న ఇతర అనుమానాలు, ఇవన్నీ కలిగితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాబోతూ ఉంది. నిజానికి ఇప్పటివరకు సంపాదించబడ్డ పెద్ద ఆధారాలు లేవు. 6వ నెంబర్ ప్రదేశంలో దొరికిన ఒక 2 అస్థిపంజరాలు మినహాయించేసి మొదటి రోజు దొరికినటువంటి ఒక పాన్ కార్డు, తర్వాత ఏటీఎం కార్డు, తర్వాత ఒక మహిళకు సంబంధించిన ఎర్ర జాకెట్ తప్పించి ఇక వేరే ఆధారాలు ఏమీ ఇప్పటివరకు సంపాదించలేదు. నిజానికి అనన్య భట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిద్దా? లేదు అంటే ఒక 2012లో జరగబడేటువంటి ఒక మైనర్ అత్యాచారం గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిద్దా? ఎందుకంటే ఈ కేసుని లోకల్ పోలీసు, సిఐడి, సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది, కానీ వాస్తవాలు కనిపెట్టలేకపోయారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన సమాచారం ఏమన్నా తెలిసిద్దా అని చెప్పేసి చాలామంది ప్రజలు చూస్తూ ఉన్నారు. సరే, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, నాగరిక ట్రస్ట్ ఆర్టీఐ ద్వారా అడిగితే ఎంతమంది 2001 నుంచి 2011 వరకు ఈ పర్టికులర్గా ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో మిస్ అయ్యారు అంటే 452 మంది, ఈ 452 మంది అసహజ మరణాలు, సహజంగా అనారోగ్య కారణాలతో చనిపోవటము, వయసు మీరి చనిపోవటము కాదు, అసహజ మరణాలు 452 ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసు అధికారుల బృందం ఆర్టీఐకి సమాచారం ఇచ్చింది. నాగరిక ట్రస్ట్ ఆర్టీఐ చేస్తే ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాచారం, మన సొంతంగా చెప్తున్న సమాచారం కాదు. ఈ 452 మరణాలు ఒక 10 సంవత్సరాల కాలంలో ఒకే ఏరియాలో అసహజ మరణాలు కావటం ఏంటి అంటే ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ డీ గ్యాంగ్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో డీ గ్యాంగ్ పేరుతో చాలా అరాచకాలు జరగబోతున్నాయి. ఒక అన్నా చెల్లెల్ని సజీవ దహనం చేశారు, చాలామంది అమ్మాయిల్ని అత్యాచారం చేశారు అనేటువంటి వార్తలు, భయాలు, అపోహలు, అనుమానాలు అక్కడ ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన సమాచారం బయటికి రావటం సాధ్యమవుతుందా? నిజానికి పశ్చిమ కనుమల ప్రాంతం సముద్ర తీరానికి 300 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ప్రాంతం. అక్కడ దట్టమైన అడవి, అక్కడ ఎవరికి కూడా అనుమానం రాకుండా పాతిపెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. కాబట్టి అక్కడ ఏమైనా దొరుకుతుందా? నిజానికి ఇవాళ తవ్వకాలు జరుపుతున్న 9వ నెంబర్ ప్రదేశం నుంచి ధర్మస్థల టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరం ఉంటుందట. ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఇవాళ తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏ విషయాలు తెలుస్తాయి? ఇప్పటికే కోర్టు కూడా దీని మీద చాలా సీరియస్గా ఎంక్వైరీ చేయమని చెప్పేసి సిట్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. మీడియా కూడా ప్రజలకు సమాచారాన్ని ఇచ్చేటువంటి హక్కుని కల్పించడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కొన్ని వాస్తవాల సమాజాన్ని తెలవాల్సిన అవసరం ఉంది. నిజానికి మనం ఏమనుకుంటున్నాం, ఇప్పటి వరకు పారిశుధ్య కార్మికుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు 1998 నుంచి 2014 మధ్య దాదాపు 100కు పైగా మంది అమ్మాయిలు అత్యాచారం చేయబడి పాతి పెట్టించబడ్డారు. ఆ పారిశుధ్య కార్మికుడు తన చేత్తో పాతి పెట్టానని అతనే చెప్తున్నాడు. కాబట్టి ఈ 100 మందికి పైగా అమ్మాయిలకు సంబంధించిన జాడలు తెలుస్తాయి అనేటువంటి ఒక చర్చ ముందుకు వస్తున్న క్రమంలో పాత రికార్డ్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒక వీడియో చేశాను. 1979లోనే ఒక టీచర్ 1979లోనే ఒక టీచర్ని అత్యాచారం చేసి బాత్రూంలో తగలబెట్టేశారట. పైగా వాళ్ళ భర్త మీద కేసు పెట్టారట. ఆ భర్త నిర్దోషి నిరూపించుకున్నాడు, కానీ పోరాటం చేస్తున్నాడు. ఎవరు తగలబెట్టారో ఇప్పటివరకు తెలియదు. ఇన్ని దశాబ్దాలు గడిచిని ఎవరు తగలబెట్టారో ఇప్పటివరకు తెలియదు. తర్వాత 1986లో 17 ఏళ్ల మైనర్ బాలిక, ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కూతురు, ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అక్కడ ఏరియాలో పెద్దలకి వ్యతిరేకంగా ఒక ఎస్టీ కుటుంబానికి సపోర్ట్గా నిలిచినందుకు గాను
ఆ కమ్యూనిస్టు నాయకుడి మీద పగతోటి ఆ కమ్యూనిస్టు నాయకుడి కూతురు ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి కాలేజీ నుంచి వస్తూ ఉంటే అత్యాచారం చేసి చంపేశారట. తర్వాత ఇప్పుడు మనం ఇప్పటి వరకు చర్చించుకుంటుంది ఏంది, 2002 ఆ ప్రాంతంలో 2002, 3 ఆ ప్రాంతంలో అనన్య భట్ ఒక ఎంబీబీఎస్ అమ్మాయిని అత్యాచారం, అంటే అత్యాచారం అని తెలియదు ఎప్పటి వరకు అనన్య భట్కి అసలు ఏం జరిగిందన్న విషయం కూడా తెలియదు. నిజానికి ధర్మస్థల టెంపుల్ కోసం టూర్కి వెళ్ళింది అమ్మాయి, ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళింది, పిక్నిక్కి వెళ్ళి దర్శనం చేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళారు, కానీ తను మాత్రం టెంపుల్లోనే ఉండిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంటే షాపింగ్కి రమ్మని, తను నిరాకరించి నేను ఇక్కడే ఉంటాను, మీరు షాపింగ్ చేసుకున్నాండి, మళ్ళీ కలిసి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నదట. వాళ్ళు షాపింగ్ చేసుకొని తిరిగి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అనన్య భట్ మిస్సింగ్ అని ఎంబీబీఎస్ అమ్మాయి మిస్సింగ్. ఆ ఎంబీబీఎస్ అమ్మాయి ఈ మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ మదరు సుజాత భట్ కోల్కతాలో సిబిఐ ఆఫీసులో పనిచేసేటువంటి వ్యక్తి, వాళ్ళ మదర్కి కాలేజీ యాజమాన్యం సమాచారం ఇస్తే వాళ్ళ మదరు ఉన్న పలానా కాలేజీలో ఎంక్వైరీ చేసుకొని ధర్మస్థల ప్రాంతంలో తప్పిపోయింది అని చెప్పేసి ధర్మస్థలంలో పోలీసులకు మిస్సింగ్ కేసు ఇస్తే సీరియస్గా తీసుకోలేదట. పైగా ఆ సుజాత భట్ని కొన్ని నెలల తర్వాత కిడ్నాప్ చేశారట ఎవరో తెలియని వ్యక్తులు. కిడ్నాప్ చేసి కొట్టారు, ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఒక 3 నెలల తర్వాత బెంగళూరు హాస్పిటల్లో మళ్ళీ కళ్ళు తెరిచింది, కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయింది అనుకుని వదిలేసి వెళ్ళారట, కానీ కోమాలోకి వెళ్ళిపోయింది. ఎవరో హాస్పిటల్లో చేర్చారు, మొత్తానికి బెంగళూరు హాస్పిటల్లో కన్ను తెరిచింది. ఇప్పటికీ ఆమె అడుగుతా ఉంది, నా కూతురు గురించి జాడ చెప్పండి అని చెప్పేసి. ఎప్పుడు 2003, 2026లో మనం ఉన్నాం. తర్వాత 2012 ఇందాక నేను చెప్పినట్టు ఒక మైనర్ బాలిక. ఇప్పుడు వందల కొద్ది అమ్మాయిలు ఈ 452 గురించి పూర్తి సమాచారం తెలీదు. వందల కొద్ది కంప్లైంట్స్ నిజానికి పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు సమాచారం రావట్లేదు. కానీ ఈ స్టోరీస్ అయితే అక్కడ స్థానికుల్లో చాలా ప్రధానంగా వినపడుతున్న స్టోరీస్. ఈ 2012లో ఒక అమ్మాయి మైనర్ బాలిక కాలేజీ నుంచి వస్తూ ఉంటే అక్కడ బస్ స్టాప్కి ఇంటికి 1 కిలోమీటర్ దూరం ఉంటుందట, నడుచుకుంటూ వస్తూ ఉంది, ఇంటికి రాలేదు. బస్ స్టాప్లో దిగింది, వాళ్ళ బాబాయ్ చూశాడు, పలకరించాడు, ఇంటికి పోతున్న బాబాయ్ అని చెప్పిందంట, కానీ ఇంటికి రాలేదు, మిస్సింగ్. ఏమైందన్నది ఇప్పటికీ తెలియదు. తర్వాత ఒకరోజు తర్వాత శవమై నేత్రావతి రివర్ పక్కన కనపడింది. ఏది ఇప్పుడు తవ్వకాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ శవమై కనపడింది. మరి ఎవరు మళ్ళీ బట్టలు లేకుండా ఎవరో అత్యాచారం చేసి చంపేశారు అన్నది ఆ రోజు కేసు. ఎవరు చంపారు అన్నది ఇప్పటికీ తెలియదు. ఎవరు కొంతమందిని అప్పుడు అరెస్ట్ చేశారు, కానీ వాళ్ళకి కాదుంది కోర్టు తేల్చింది. మరి ఎవరు వాళ్ళు కానప్పుడు ఎవరో ఒకరైతే చేసి ఉండాలిగా. అమ్మాయి చనిపోయింది నిజం, అత్యాచారం కాబడింది నిజం, మరి ఎవరు చేశారన్నది ఇప్పుడు తెలియదు. కాబట్టి ఈ కేసులకి పరిష్కారం వందల కొద్ది అమ్మాయిలు అనేది వదిలేద్దాం, ఈ 452 అసహజ మరణాలు వదిలేద్దాం, కానీ ఈ కేసులకు సంబంధించిన సమాచారం అయినా ఎంక్వైరీ చేస్తున్న సిట్టు బృందం తేల్చగలదా? అనన్య భట్ జాడ, ఒక టీచర్కి సంబంధించినటువంటి విషయం, తర్వాత మైనర్ బాలికలకు సంబంధించి 1986లో కేసు, 2012 కేసు తేల్చగలరా? వాస్తవాలు ప్రజల ముందు పెట్టగలరా? ఇప్పుడు సమాజం అడుగుతున్న ప్రశ్నలు ఇవి, అక్కడ లోకల్ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అవి. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్టు వందల కొద్ది అమ్మాయిలకు సంబంధించిన సమాచారాన్ని పక్కన పెట్టండి, అది నిజమైతే నిజం చెప్పండి, తేల్చండి. కానీ ఈ పర్టికులర్ కేసులో కనీసం జరిగినటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి అత్యాచారాన్నైనా లేదు చావులనైనా మిస్సింగ్ కేసులనైనా బయట పెట్టగలరా? దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పగలరా? ఎందుకు అక్కడ ఎస్ఐ బెదిరించే ప్రయత్నం చేశాడు పారిశుద్ధ్య కార్మికుడిని? ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో, ఎవరైతే కంప్లైంటర్ ఉన్నారో అతను ఎందుకు బెదిరించే ప్రయత్నం చేశాడు? అంటే ఏదో ఉంది, ఏమీ లేకుండా ఎందుకు బెదిరిస్తాడు? అక్కడ ఎస్ఐని మంజునాథ్ గౌడ అట పేరు, అతన్ని ఇప్పటికే సిట్ అధికారులు తమ అదుపులో తీసుకున్నారు. బెదిరించారు అంటే ఏదో జరుగుంటుంది అంటే అందుకనే 9వ నెంబర్ ప్రదేశం మీద అందరిలో ఉన్నటువంటి ఆతృత ఏంటంటే కారణం కంప్లైంటర్ని బెదిరించడం, అది కూడా ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చినప్పుడు బెదిరించడం, తర్వాత అక్కడ లోకల్ ప్రజల్లో ఉన్నటువంటి రకరకాల అనుమానాలు, భయాందోళనలు, చర్చలు. మరి ధర్మస్థలికి సంబంధించినటువంటి నిజాలు ఇవాళ ఏ మేరకు బయటకు వస్తాయనేటువంటిది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.